చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉన్నాయి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ బీజిఎం? అంతా బాగానే ఉంది. చాలా. మీరు చెప్పండి. హైదరాబాద్. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? పవన్ కళ్యాణ్ కాబట్టి. ఓకే, ఏంటి ఓజీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్? సూపర్ హిట్. ఏ సాంగ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? మొత్తం మూవీ మొత్తం. రిలీజ్ రోజు చూస్తారా మూవీ? లేదు. రిలీజ్ రోజు వెళ్తారా? ప్రీమియర్కి వెళ్తారా? వెళ్తా. ప్రీమియర్ షోకి వెళ్తారా? ఓకే, రైట్, సూపర్ సూపర్. మీరు చెప్పండి. హిందీ. I'm from basically West Bengal. I didn't see any Telugu film. So just first time I came here. So nice experience. Okay. Is it first time? Yeah, first time. Okay. Are you Power Star fan? Yeah. Okay. So, few words about which movie do you like? क्या बताऊं मतलब like I like her his personality basically. So I love. That's it. Thank you so much. సార్ మీ టాటూ చూపించింది, టాటూ బ్యాండ్. థ్యాంక్ యూ. జై జై. ఆల్రైట్, విశ్వాస్ మీరు చూస్తున్నారు. అక్కడ మహిళా అభిమానులు కూడా చేరుకున్నారు. వారితో కూడా మాట్లాడిన సందర్భం మరికొంతమంది మాట్లాడుతున్నారు. రియాక్షన్స్ చూద్దాం. ఏంటి ఓజీ మీద ఏముంది బ్రో, డైరెక్ట్గా థియేటర్లో కలెక్ట్ చేసుకోవడమే బాడీస్. ఓకే, ఏంటి సుజిత్ మీద కాన్ఫిడెన్సా లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి? పవర్ స్టార్. ఓకే, సో హరిహర వీరమల్లికి సంబంధించి కొంత ట్రోల్ చేశారు విఎఫ్ఎక్స్ కి సంబంధించి. ఈ మూవీ ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ బ్రో. ఓకే, మీ ఇష్టం. ఇంకా డెడ్ బాడీస్ కలెక్ట్ చేసుకోవడమే. ఓకే, రైట్. డెడ్ బాడీస్ కలెక్ట్ చేసుకోవడమే థియేటర్స్లో. మరి తమన్ చాలా స్పెషల్ కేర్ తీసుకున్నట్టున్నారు ఈ మ్యూజిక్ సంబంధించి. ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ చాలా డిఫరెంట్గానే వినిపిస్తూ ఉంది ప్రతి సాంగ్లో. తమన్ గారితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. అంబులెన్స్ సర్వీసులు అవన్నీ పెంచాలి థియేటర్లు బయట. థియేటర్కి కనీసం 3 అంబులెన్స్లు పెడితే కానీ అది ఫ్యాన్స్కి జాగ్రత్త చూసుకోవాలి మరి తెలంగాణ ప్రభుత్వం కూడా. పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి, బెస్ట్ క్వాలిటీ? మీరు చెప్పండి. మీరు చెప్పండి అభిమానిగా. మీరు చెప్పండి బ్రో. మీరు చెప్పండి. మాకు నచ్చినవి ఏం లేవు, ఏముంటే అన్ని ఇష్టమే. ఓకే, అంటే మీరు వ్యక్తిగతంగా ఇష్టం, మీకు సినిమాల పరంగా ఇష్టం? అన్నీ అన్నీ. ఓకే, ఇట్లుంటుంది మరి. ఏది మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఓజీలో? గన్స్ అండ్ రోజెస్. ఓకే, గన్స్ అండ్ రోజెస్, సూపర్. గన్స్ అండ్ రోజెస్, వా. చూపించండి. గన్స్ అండ్ రోజెస్. వాషి తర్వాత బైహార్ట్ చేయాలి, ఇంకా టైం ఉంది కదా. ఏంటి మీకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి? సుజీత్ డైరెక్షన్లో అంటే స్టైలిష్గా ఉంటుంది మూవీ, డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? డెఫినెట్లీ స్టైలిష్గా ఉంటుంది మూవీ. మేకింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు కదా. సో ఇంత హైప్, ఇంత భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? కళ్యాణ్ ఇన్ వింటేజ్ రోల్, ఆ టీజర్, హంగ్రీ చీతా, ఇవన్నీ కలిపి ఫ్యాన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ డెలివర్ చేశారు. సో ఈవినింగ్ ఇక్కడ ఈవెంట్లోనే ట్రైలర్ చూస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? డెత్ కోట కన్ఫర్మ్ అంట, అంతే, వేరే మాటలు లేదు. దయచేసి 2 అంబులెన్స్లు పెడితే బెటర్ అనుకున్నాను. అంతే. థ్యాంక్ యూ. సో సచిన్, ఇది మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈవెంట్ కోసం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం అండ్ ఇంకా ఓజీ ట్రైలర్ కోసం, మూవీ కోసం ఇప్పటి నుంచే అందరూ కూడా ఎంత ఇంట్రెస్టెడ్గా, ఎంత క్యూరియాసిటీతో ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూడొచ్చు. మొత్తం కూడా ఒకటే ఓజీ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కూడా. ఇంతకుముందు హరిహర వీరమల్లి కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఓజీతో రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవుతాయి, కొత్త రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఫ్యాన్స్ ఉన్నారు. బికాస్ ఆఫ్ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అండ్ ఇంకా రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ ఇంకా హంగ్రీ చీతా సాంగ్, ఇవన్నీ కూడా ఫ్యాన్స్లో ఒక
భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ అయ్యాయి. అండ్ ఇంకా తమన్ కూడా ఎప్పటికప్పుడే మ్యూజిక్కి సంబంధించి బీజిఎమ్స్కి సంబంధించి తను ఎప్పుడెప్పుడు ఎట్లా కంపోజ్ చేస్తున్నారు అనే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అది కూడా అండ్ ఇంకా టీం మొత్తం కూడా ఆ ఓజీ ఆ బ్యాండ్స్ కట్టుకుని అండ్ ఇంకా టీషర్ట్స్ వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం, ఇదంతా కూడా ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతూ అందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓజీ టీషర్ట్తో వచ్చారు, ఓజీ బ్యాండ్ కట్టుకుని వచ్చారు, మొత్తం కూడా ఎర్ర కండువా మెళ్ళ వేసుకుని వచ్చారు. సో అంటే డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఇంకా భారీగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అనంతరం కొంతమంది ఎన్ని వచ్చారు, గంటలకి కాన్సర్ట్ ప్రారంభం కొంతమంది ఫ్యాన్స్ కాబోతోంది? మొత్తం కూడా ఎస్ అంటే ఎగ్జాక్ట్గా నిర్మాణ సంస్థ నుంచి 6 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి టైం అయితే ఇచ్చారు. కానీ ఆ 6కి స్టార్ట్ అవుతుందా, ఎందుకంటే ఇంకా స్టేజ్కి సంబంధించి ఏర్పాట్లు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, భారీగా ఇంకా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంకా పూర్తిగా కంప్లీట్ అయినట్టయితే మనకి కనిపించట్లేదు. 6 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, 10-10:30 కల్లా ఈవెంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇంకా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ పూర్తయినట్టు ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకా డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి ఫ్యాన్స్కి ఉన్న ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఏదైనా టైంకి ఇవ్వరు అనేది ఒక డిసప్పాయింట్ ఉంది. మార్నింగ్ ఆ ట్రైలర్కి సంబంధించి కూడా అదే వాళ్ళు ఫేస్ చేశారు. ట్రైలర్ మార్నింగ్ వస్తుంది అని చెప్పేసి అందరూ తమ మొబైల్స్ పట్టుకొని టీవీల ముందు కూర్చున్న టైంలో ఒక ట్వీట్ పెట్టారు వాళ్ళు, ఈవెంట్లోనే ఆ ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి డిలే అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చే ప్రతి అప్డేట్కి కూడా కొంచెం డిలే అవుతుందేమో అన్న ఇదైతే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఇంకొంచెం వర్క్ అయితే జరుగుతూనే ఉంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hour పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 1 hourలో మేబీ స్టార్ట్ అవ్వచ్చు. ముందుగా తమన్ కాన్సర్ట్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి అది కూడా కొంచెం త్వరగానే, అంటే కొంచెం టైం పెరిగే కొద్దీ ఈవెంట్కి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అన్ని కూడా కొంచెం తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్, సో ఆయన టైం కూడా చూసుకుని ఉండాలి కాబట్టి ఆ టైంని బట్టి కూడా ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ అనేది చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో స్పీచెస్ టైం తగ్గించడం అండ్ ఇంకా కొంతమందితోనే మాట్లాడించడం, కొద్దిగా మాట్లాడించడం అండ్ ఇంకా లైవ్ కాన్సర్ట్ కూడా టైం షెడ్యూల్ పెట్టి కొంతవరకే పెట్టడం. మేబీ ఒకవేళ డిలే అయితే ఇలా చేసే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇంకా వర్షం పడే అవకాశం కూడా కనిపించవచ్చు కాబట్టి ఈవినింగ్ టైం ఎట్లా ఉంటుందో వాతావరణం తెలియదు. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని టీం వాతావరణం బాగుంది, ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ ఇక్కడ పాసెస్ తీసుకుని ఫ్యామిలీస్తో కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ త్వరగా స్టార్ట్ అయితే త్వరగా అయిపోతుంది, త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ కూడా ఇళ్ళకి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా సెక్యూరిటీగా ఉన్న వాళ్ళందరికీ కూడా పోలీస్ సిబ్బందికి కూడా కొంచెం టైం ఫాస్ట్గా అయిపోతేనే కొంచెం బాగుంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈవెంట్ త్వరగా స్టార్ట్ అయ్యి త్వరగా అయిపోవాలని ఇక్కడ ఫ్యాన్స్తో పాటు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సచిన్ రైట్ అనంతరం ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకుంటున్న సందర్భం, ఆ విజువల్స్ చూద్దాం.